అన్నీ దేనివల్ల జరిగాయి? ఆయన వాక్యం వల్ల, వాక్కు వల్ల జరిగాయి. ఓకే, అంటే వాక్యము క్రియేట్ చేస్తుంది, క్రియేటర్. 2వ పేతురు 3వ అధ్యాయం 5, 6, 7. 2వ పేతురు 3వ అధ్యాయము 5, 6, 7. అవును, ఈ వాక్యంలో అర్థమైంది, దేవుడి వల్లే ఈ భూమి ఆకాశాలు తయారయ్యాయి. తర్వాత నీటి వరదలు ఎవరు మునిగిపోయింది చెప్పండి? నీటి వరదలు ఎవరు ఏ కాలంలో? ఓకే, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు? గట్టిగా ఎప్పుడు? తర్వాత అయితే ఇప్పుడున్న ఆకాశం దేనికోసం? అగ్ని కొరకు. దేని అంటే పెట్టబడింది. ఓకే, చేయబడింది. అదే వాక్యం వల్ల ఇప్పుడు ఈ సృష్టి దేని వల్ల భద్రమైంది? ఇప్పుడు 3 వచ్చేసాయి అందులో. 1 క్రియేట్ అయింది, 2వది భద్రపరచబడింది, 3వది అగ్నికి అంటే నాశనం కూడా అది చేస్తుంది. ఓకే, ఇది వాక్యం మనం చదువుతుంది. కాబట్టి చాలా మనము జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. చూడండి, మోషే గారి చేతిలో ఏముండింది? కర్ర, అంతేనా? కర్ర గురి స్టోరీ మీకు తెలుసా? మోషే గారు కర్ర ఏం చేసింది? ఎప్పుడైపోయింది? దేవుడు కింద పడేమన్నప్పుడు. మళ్ళీ దేవుడు తోకను పట్టుకోమంటే, అంటే పామును తోక ఎవడన్నా పట్టుకోవడం చూసారా? ఎవడు పట్టుకోవడం తోక, కానీ ధైర్యం చేసి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమైంది? కర్ర అయిపోయింది. ఆ కర్ర ఏం కర్ర? గొర్రెలు కాసుకున్న కర్ర, అంతేనా? గొర్రెలు కాసుకున్న కర్ర. ఆ కర్రకి దేవుడు మాట ఏడైతే ఏమైంది? పాము ఒకట అయిపోలేదు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని బయటికి తెచ్చింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతిదానికి కర్రే. కర్ర చాపితే సముద్రం 2 పాయలు అయిపోయింది, కర్ర చాపితే ఎర్రగా అయిపోయింది నదులన్నీ, కర్ర చాపితే బండలోంచి నీరు వచ్చింది. ఇంకా కర్రే, దేనికన్నా కర్రే. నీ జీవితంలో కూడా అట్లాంటి కర్రలు ఉంటాయి. ఆ కర్ర ఏంటి తెలుసా? దేవుని వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ కర్రని చాపాల, వాడాలి. నీ కర్రతో ముట్టు అన్నాడు, నీ కర్ర చాపు అని, నీ కర్ర తీసుకొని వెళ్ళు అన్నాడు. సో మన కర్ర ఏంటి? మన చేతిలో దేవుని వాక్యం. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరందరికీ ఇప్పుడు కర్ర చాపితే పని అవుతుంది. మనకెప్పుడు పని అవుద్ది? వాక్యాన్ని నోటితో అంటే పని అవుద్ది. హల్లెలూయా. వాక్యాన్ని నోటితో అంటే పని అవుద్ది. ఎంత పని అవుతుంది తెలుసా? భూమి ఆకాశాలు సృజించినంత పని అవుతుంది, శూన్యములో సృష్టిని చేసినంత పని కూడా అవుతుంది. కాబట్టి ఈ వాక్యం అనే కర్రను ఏం చేయాలా? వాడాలి. వాడకపోతే ఏమవుద్ది? అలా ఉంటుంది అంతే. కాబట్టి ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అందుకే వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఎందుకంటే ఈ వాక్యమే సృష్టిని చేసింది, ఈ వాక్యమే సృష్టిని భద్రపరుస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఇదే వాక్యము రేపొద్దున జడ్జిమెంట్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనందరికీ మన వినికిడిలో, నేను నిన్న దీన్ని ప్రాక్టీస్ చేశాను, ఈరోజు వాక్యం ఏం చెప్పను. నెహెమ్యా చెప్తున్నాడు, వాక్యం ఏముంది పైన వెనకతలు ఏముండేది? ఆ వాక్యం పనిచేసిందా లేదా? పనిచేసింది. మళ్ళీ వాక్యం పెట్టాలి మనం. హల్లెలూయా. సో అటువంటి వాక్యము పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10, 11.
యెషయా 55:10-11. చూడండి, ఇది అందరూ చదవాలా. ఇది ఈ వాక్యం ఇప్పుడు పనిచేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ బైబిల్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చదివిన తర్వాత మీరు చదివేయండి. కాబట్టి నెమ్మదిగా చదువుతాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై. ఇప్పుడు మీరేం చేయాలి? చిగిర్చి వర్ధిల్లినట్టు చేయను. అలాగే నా నోట అంటే దేవుడి మాట మన నోట్లోంచి వస్తుందా? దేవుని భక్తుల నోట్లోంచి వస్తుందా? నీ నోట్లోంచి కూడా వస్తుందా? ఎప్పుడు నీ నోట్లో అందుకే దేవుని వాక్యం ఉండాలి. నా నోటలో నుంచి వచ్చు వచనములు ఉండును నిష్ఫలముగా. ఆ మాటట ఒకసారి నేను అనేసాను అనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు తన సమృద్ధిలోంచి మీ ప్రతి అవసరమును తీర్చును గాక అని అనేసాను అనుకోండి, అది ఉత్తకనే వెళ్ళదు వెనక్కి. హల్లెలూయా. ఎవరైతే దానికి సరిపడతారో వాళ్ళ దగ్గర పని అవుద్ది అనమాట. కాబట్టి అది ఏం చెప్తారంటే, అది నిష్ఫలము గాక, అది దేవుడికి అనుకూలమైంది నెరవేరుస్తుందట. నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా. మన కార్యాలు సఫలం చేసేది ఏంటి? ఇంతకీ దేవుని వాక్యం. ఆ వాక్యం కూడా నీ నోట్లోంచి పలకాల. మోషే ఎలా పలికాడో అలా పలకాలి. పలికితే ఆ వాక్యం మోషే కర్రలాగా నీ కర్ర అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ మాటలు మనందరం కలిసి చదివాం కదా. కాబట్టి మీ జీవితాల్లో ఏ వాక్యము కూడా నిరర్ధకం అవ్వదు. ఇంతవరకు ఉన్న ప్రతి మాట మీ జీవితాల్లో ఫలిస్తాయి. ఇంకోటి దేవుని మాట గురించి చూద్దాం. కీర్తన గ్రంథము. ఈరోజంతా వాక్యాలు చెప్తానంతే. మీరు బోరుగా ఉందంటే బోరుగా ఉందనుకోండి, పెద్ద కథలు చెప్పట్లేదంటే అనుకోండి. కానీ ఇది అన్ని మెసేజ్ల కన్నా బ్లెస్డ్ మెసేజ్. ఎందుకంటే మీరు చదవాలి. కీర్తన గ్రంథము 119, 130. మీ చీకటి జీవితాల్లో వెలుగు రావాలంటే ఇది ఒకటే సొల్యూషన్. కీర్తనలో 119, 130 తీసారా? రైట్. నీ వాక్యములు వెల్లడి అగుట తోటనే ఏం కలిగిందండి? మనకు స్విచ్ చేస్తే లైట్ వస్తుంది. మన జీవితాల్లో వెలుగు కలగాలంటే ఏమవ్వాలా? వాక్యము వెల్లడవాలి. వాక్యము వెల్లడవాలి. వెలుగు కలిగాను. తెలివి లేని వారికి తెలివి కలిగించును. వెరీ గుడ్. దాని తర్వాత యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1-2. మీరు వీలుంటే రెఫరెన్స్లు కూడా రాసుకోండి. ఈ మాటలు ప్రతిరోజు మీరు చదువుకోవాలి. చదువుకుంటే మీ జీవితాల్లో ఎటువంటి లోటైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి సైతాను శక్తి అయినా, ఎటువంటి అవమానమైనా ఈ మాటలు మీ నోట్లోంచి పలికితే దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. పలకాల. నేను చెప్తే కాదు, మీరు పలకాల. ఓకేనా? మీరేం పలకాలంటే, నా జీవితంలో నువ్వు చెప్పిన మాట నిరర్ధకం అవ్వదు. అది వర్షం పడి వేస్ట్ అయిపోద్ది ఎక్కడన్నా, అది పడిన చోట మొలకెత్తుంది, దాన్ని చేసుకుని వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఎలాగైతే వర్షం వేస్ట్ అవ్వదో అలాగా ఆయన వాక్యము మన జీవితాల్లో వేస్ట్ అవ్వదు. వెరీ గుడ్. యెహోవా ఇలా చెప్తున్నాడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నేను ఈ మాటలు ఎందుకు చదివిస్తాను తెలుసండి? ఈ మాటలు ఏముంది తెలుసా? దేవుడు ఎవరి వైపు చూస్తాడో ఉంది. దేవుడు నీ వైపు చూడాలనుందా? దేవుడు మన వైపు చూడాలని కదా. ఒక చిన్న మీటింగ్కి వెళ్ళామనుకోండి, స్పీకర్ గారు ప్రార్థన చేస్తూ పేర్లు పిలుస్తుంటే నా పేరు కూడా పిలిస్తే బాగుండు అనుకుంటాం. మనం పెద్ద భక్తులు ప్రార్థనలు చేస్తుంటే ఆయన నాకు కొంచెం అపాయింట్మెంట్ ఇస్తే బాగుండు, నా వైపు చూసి నా మీద చెయ్యేస్తే బాగుండు అనుకుంటాం. కాబట్టి దేవుడు ఎవరి వైపు చూస్తాడు?
దేవుడు ఎవరిని చూస్తున్నాడు, అది ఈ వాక్యం. యెషయా గ్రంథము 66:1-2 చదవమ్మా, గట్టి చదువు. ఏముంది, నాకేమో ఆకాశం సింహాసనం, భూమి ఏమో పాదపీఠం, మీరేమో చిన్న చిన్న చర్చిల్లో పెడుతున్నారు, నేను ఎక్కడ పడతాను? కానీ నేను వీటిలో పట్టను, కానీ వీటిలో మీరు పడతారు. కానీ నేను ఎవరిని చూస్తాను తెలుసా? చదవండి. ఆయన వల్ల కదా కలిగిందంతా సెలవిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎలాగా అందరు చెప్పండి, ఆయన మాట విని మేము వణికెదము. హల్లెలూయా. ఆయన మాట విని మేము వణుకుతాము. వణుకుతా వాక్యం వింటాం, వణుకుతా భయముతో భక్తితో వాక్యం వింటాం. ఎవడైతే దీన మనస్కుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకునో వానిని నేను, ఎస్ హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరిని దృష్టిస్తున్నాడు? వణుకుతో వినేవాడిని. మెసేజ్ చెప్తుంటే అట్ట తిరిగి లాస్ట్లో ప్రార్థన చేసుకునేవాడిని కాదు, వణుకుతో వినేవాడిని దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు అనుకో, ఇంకెవరు ప్రార్థన చేయక్కర్లేదు. హల్లెలూయా. ఇంకా ఆయన చూస్తాడు కదా, నీకు అర్థమైపోద్ది, అది విషయం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వాక్యం గురించి నేను తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4-9 వరకు గట్టి చదివినాను. చక్కగా వినండి. ఇప్పుడు అర్థమైందా ఏంటంటే మెసేజ్ చెప్పండి. అందుకే మెసేజ్ పెద్ద మాట్లాడట్లేదు, ఎందుకంటే నా మాటలు ఎందుకు, దేవుడి మాటలు విన్నారనుకోండి, దేవుడు భయంతో దీన మనస్సుతో ఆయన వాక్యం వింటే ఆయన నీ వైపు చూస్తారట. ఆయన నీ వైపు చూసాడనుకో, నా పని అయిపోయినట్టే, నీకు నా పని ఉండదు. కాబట్టి నా పని ఏంటంటే ఆయన నీ వైపు చూసేటట్టు చేయడం, ఆ విధంగా నడిపించడం. కాబట్టి కీర్తనలు 149 4-9 వరకు అందరు కూడా చదవండి, వీలుంటే గట్టిగా చదువుకోండి. ఓకే. యెహోవా జాగ్రత్తగానండి, ఒక్క నిమిషం వినండి. మనం నమ్ముకున్న ప్రజలందరూ మనం ఎందుకున్నాం తెలుసు? ఇక్కడ ఆయన వాక్యం మీ నోట్లో ఎందుకు పెడుతున్నాడు తెలుసా? నా నోట్లో పెట్టాడు, మీ నోట్లో కూడా పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు మనకు వాక్యం, ఎందుకు మనకు వాక్యం అంటే ఆయన ఎంత పని చెప్తున్నాడు సార్, మనకి ఎంత బాధ్యత ఇస్తున్నాడో ఆ వాక్యం బట్టి. ఇప్పుడు చదవండి, మీ స్టేటస్ ఏటో, మీ కెపాసిటీ ఏటో, మీ నోట్లో కానీ దేవుని వాక్యం ఉంటే మీ స్థితి ఏటో అర్థమవుతుంది. 8 చదివినానా? 7 ఆ వాక్యం మీ నోట్లో ఎందుకు పెట్టాడంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకును. మీరేమన్నా గవర్నరా, సీఎమ్మా, సిపియా ఏంటి? దేవుని రాజ్య సంబంధమైన తీర్పు. నువ్వు దీవిస్తే దీవించబడతారు, నువ్వు శపిస్తే అబ్రాహాముకి ఇచ్చాడు కదా, అదనమాట. చెప్పండి. మీ మాటట గొలుసులతో రాజులను బంధిస్తుందట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఎవడు దిగిపోతాడు, ఎవడు ఎక్కలాడు ఎక్కుతాడు, అది దాని ఉద్దేశం. చదివమ్మా మళ్ళీ. గొలుసులతో బంధించుటకును. ఎవరు తీర్పు తీర్చారు? నువ్వు తీర్పు తీర్చో, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు ఒక చెడ్డవారి మీద తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? దేవుని మాట నోట్లో ఉన్న మీరు. హల్లెలూయా. తీర్పు ఆయన తీరుస్తాడు, మనం తీర్పు తీర్చొద్దు. కానీ ఆయన తీర్పు ఎవరి ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసా? నీ ద్వారా. చదవమ్మా. విధింపబడిన
9. రెండంచులు గల కట్టం అంటే ఏంటి మీకు అర్థమవుతుంది కదా. మీరు క్రైస్తవులు కాబట్టి పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఏం పెట్టాడు దాన్ని ఏమన్నాడు? రెండంచులు గల కట్టం అంటే వాక్యమే. సో మీ వాక్యం మీ చేతులు ఎందుకు పెట్టారు సార్? మీరు దీవించబడ్డానికి, ఇంకొకరు దీవించడానికి, దేవుడు ఎవరి మీద తీర్పు చేయడానికి కూడా దేవుడు వాక్యము మీ నోట్లో పెట్టాడు. చాలా సంతోషం. ఫైనల్గా ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47, 48. 48 చదివి ఒకటే ఇంకో జడ్జిమెంట్, ఇదే విషయంలో ఇంకో జడ్జిమెంట్ గురించి చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. ఎవరైతే మీ మాటలు వినేసి, మనందరం ఉన్నాం కదా, మాటలు వినేసి మళ్ళా ఆయన నిరాకరించామనుకో, అంగీకరింపని వానికి, ఇది యేసుక్రీస్తే చెప్తున్నాడు. యేసుక్రీస్తే ఈ మాటలు చెప్తున్నాడు. 47 కూడా చదివినానా? 47, 48 నుంచి చదువు. యేసుక్రీస్తు అయితే రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన మాటలు మనకేమవుతాయి? తీర్పు అవుతాయి. 48. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇదే మాట నీకు తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. ఇది బాలేదు కదా. ఈ మాటతోనే నువ్వు వెళ్తావు, ఈ మాటతో నువ్వు దీవించబడతావు, ఈ మాటతోనే నువ్వు ఇంకోళ్ళు దీవిస్తావు, ఈ మాటతోనే శత్రువుల్ని కట్టేస్తావు, ఈ మాటతోనే రాజులను దింపేస్తావు. ఇదే మాట మళ్ళీ నిన్ను తీర్పు తీరుస్తుంది. చాలా సంతోషం. దీనివల్ల ఒక చక్కని బ్లెస్సింగ్ ఉంది. అందుకేమంటాడు? జీవన్ మరణాలు నాలుక వశం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్యంలో శక్తి ఉంది. నువ్వు ఆ మాట కానీ వదిలితే నీ జీవితంలో పని అవుతుంది. వదలనంతసేపు అవ్వదు. మోసే కర్ర కొడితే పని అయింది. కర్రతో పనే ఉందండి, కానీ కర్ర ఎత్తమన్నాడు దేవుడు. కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట దేవుడు మనకి దీవెనకరంగా ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని మాటలు మీ జీవితంలో ఉన్నప్పుడు దేవుని ప్రణాళికలు మీ జీవితంలో అవుతాయి, దేవుని ఆలోచనలు మీ జీవితంలో అవుతాయి. కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం అందరూ కూడా కలిపి చదవడానికి ప్రయత్నించండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గాల కంటే నా మార్గాలు, ఇదిగో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇర్మియా 29:11 ఏముంటుందంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఏముంటుందంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి చాలా మంచివండి. దేవుడు నీ కోసం ఆలోచించింది చాలా మంచిది, అది సమాధానకరమైంది. దేవుడు నువ్వు ఆలోచించింది, నీ కోసం నువ్వు ఆలోచించిన దానికన్నా పైన ఉందట, పైన ఉంది, దానికన్నా చాలా ఎత్తుగా ఉందట. కాబట్టి సమాధానకరమైనవి ఉద్దేశములు కానీ హానికరమైనవి ఎట్టి పరిస్థితులు కాదు. కాబట్టి ఈ వాక్యము ఎంత జాగ్రత్తగా వినాలా? ఈ వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. రెండవది, ఈ వాక్యము మన నోటితో మనం మాట్లాడాలి, మన నోటితో మనం మాట్లాడాలి. ఒక ఆయన చాలా భక్తుడు, ఆయన కొన్ని మాటలు చెప్తూ, మీకు కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి.
ఇప్పుడు నేను మొట్టమొదట్లో చదివిన యెషయా గ్రంథం అంటే ఈ మాట మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళాక ప్రతి పడుకునే ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా యెషయా గ్రంథం 55:10-11 యెషయా 55:10-11 మీరు పడుకునే ముందు మీరు నోటితో అనుకోండి. నోటితో కొన్ని మాటలు ఉన్నాయి, బ్లెస్సింగ్ మాటలు. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించేదను. ఈ మాట ఉందనుకోండి, నువ్వు అనాలా, పైకి అనాలా, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లు. ఇదేమనాలా, నువ్వు అనాలి. అనకపోతే కర్ర చాపబడదు అనమాట. అది ఏ రిఫరెన్స్ అండి? చాయ్ గారు చెప్పండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము? యెషయా 54:10-17. ఇది ఈ రోజుకి ప్రాక్టికల్గా మనందరం కూడా చదువుతాం ఈ మాటను బట్టి. ఈరోజు దాన్ని మనం ఆ కర్రనెత్తాం. ఈ మాటను బట్టి అది జరుగుతూ ఉంటుంది. నీకెప్పుడు భయం వేసినా, నీకెప్పుడు శత్రువు నీ మీదకి వస్తున్నట్టున్నా, నీకెప్పుడు యుద్ధంలో ఉన్నట్టు అనిపించినా, ఈ మాట నువ్వు పలికితే ఆ మాట పనిచేస్తుంది. కాబట్టి యెషయా 56:17, 54:17. అందరూ కూడా యెషయా 54:17 తీయండి. యెషయా 54. అందరూ కూడా ఎట్ ఏ టైం దయచేసి ఎవరైతే గట్టిగా వినిపించాలి నాకు ఈ మాటను బట్టి ఈరోజు ఈ సంఘములో ఈ కార్యము అవ్వాలి. ఈరోజు నేను ప్రార్థన చేసి, లేకపోతే నేను వాక్యం చెప్పి, లేకపోతే నేను ఏదో ఆత్మపూర్ణుడై ఈ కార్యం చేయాలనుకోవట్లే. ఎందుకంటే బైబిల్లో ఏం చెప్పుందంటే, ఈ మోషే గారు వాక్యం అనే కర్రతో దేవుడు అన్ని పనులు చేయించాడు. ఈరోజు మోషే చేతిలో ఉన్న కర్ర మన చేతిలో ఉన్న వాక్యమే. కాబట్టి దాన్ని వాడాలని బైబిల్ క్లియర్గా తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యం చదివితే పని అవుతుందా? ఈ వాక్యం మన హృదయంలోంచి విశ్వసించి పలికితే పని అవుతుందా? లేకపోతే నేను బల మాట్లాడి ప్రార్థన చేస్తే పని అవుతుందా? మీరు చెప్పండి. దేవుని వాక్యమే సృష్టిని చేసిందట, దీన్ని నడిపిస్తుందట, చివరికి అగ్నికి అప్పచెప్పేది కూడా ఆ వాక్యమే. శూన్యంలో సృష్టిని చేసింది. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పండి, మీ మనసులో చెప్పండి క్వశ్చన్కి. ఇప్పుడు నేను 54:17 మరి అది దేవుని వాక్యము, 2 అంచుల ఖడ్గమైన వాక్యము. అది మనందరం కలిసి విశ్వాసముతో పలికితే సైతాన్ గారు పారిపోతాడా? నేను ప్రార్థన చేస్తే పారిపోతాడా? విశ్వసించి నీ నోట్లోంచి 2 అంచుల వాడిగల ఖడ్గాన్ని బయటికి తీయాలి. కాబట్టి ఇది చాలా ఉన్నాయి. ఇదొకటి ఈ రోజుకి మనము విశ్వాసంతో పలుకుదాం. మీ జీవితాల్లో కార్యాలు ఎట్టి పరిస్థితులు అవుతాయి. ఈరోజు నెహెమ్యా అలాగా సాక్ష్యం చెప్పాడో మీరు కూడా అలాంటి సాక్ష్యము చెప్పాలి. ఈరోజు వర్డ్ గురించి చెప్పా. ఈ వర్డ్ అనేది దేవుని వాక్యమే. యేసుక్రీస్తు కూడా ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారియే మన మధ్య సర్వసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించాడు. వాక్యం ఆయనే. కాబట్టి ఎవరి దగ్గర చూస్తాడు ఆయన వణుకుతో భయముతో ఆ వాక్యాన్ని వింటారో వారిని ఆయన దృష్టిస్తాడు. చెప్పాడు కదా, ఎవరిని చూస్తారో అన్నిటి వాక్యంలో ఉన్నాయి. కాబట్టి యెషయా తీశారు అందరు కూడా 54:17 చాలా గట్టిగా 1 2 3 ఒక్కసారే మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, విశ్వాసంతో పలుకుదాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది.
ఇది వారికి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మీ జీవితాల్లో మీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లక నాశనమైపోనుగాక. మీ జీవితాల్లో ఇదిగో మీ మీద నేరారోపణ చేసే ప్రతివాడిని నీవు నేరస్థాపన చేస్తావు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఎన్ని మాట్లాడినారో వాళ్ళందరినీ నువ్వు బోన్లో నిలబెడతావు. హల్లెలూయా. ఈ మాట విశ్వాసంతో పలికాం, ఈ వాక్యం విశ్వాసంతో పలికాం. మీ జీవితాల్లో మరి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే ఈ మాటను కంటిన్యూగా అనుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు అనుకోండి, కూర్చున్నప్పుడు అనుకోండి, అనండి, నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనండి. మీ జీవితాన్ని కానీ ఇదిగో మిమ్మల్ని టచ్ చేసేది ఏముండదు ఈ లోకంలో. ఆ ఒక్క మాట మీ ప్రొటెక్షన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే దేవుని వాక్యం అనే ప్రొటెక్షన్ మీలో ఉంటుంది. కాబట్టి ఈ దేవుడు ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ఈ వాక్యము మనం చెప్పుకొని ఎన్నో రిఫరెన్సులు చెప్పుకొని ఎన్నో సాదృశ్యాలు చెప్పుకొని ఎగ్జాంపుల్ చెప్పుకొని ఉద్రేకపడడం కాదు, కానీ ఈ వాక్యాన్ని నీ నోట్లో పలకనంత వరకు అది ఉపయోగం లేదు. వాడని మోసే కర్రలాగా అయిపోద్ది. వాడని మోసే కర్ర. కానీ మోసే కర్రను వాడి గొర్రెలు కాసే కర్రతో ఒక జనాంగాన్ని బయటికి తెచ్చాడు. హల్లెలూయా. ఒక జనాంగాన్ని, రాజులను కట్టేశాడు. ఇనుపు సంఖ్యలతో రాజులను కట్టేశాడు. భయంకరమైన కార్యాలు. ఇదిగో ఎర్ర సముద్రం 2 పాయాలను చేశాడు. బండల్లోంచి నీళ్ళు వచ్చాయి. కారణము ఆ వాక్యం అనే ఆ రాడ్ని, ఆ వాక్యం అనే కర్రని మరి మోసే వాడాడు. ఈరోజు కూడా మనం వాక్యం అనే ఆ కర్రను ఈరోజు మనం వాడాం. కాబట్టి మన జీవితాల్లో మనకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిర్వీర్యమైపోవును గాక. ఎందుకంటే దేవుని ఆలోచనలట మన ఆలోచనల కన్నా చాలా హెచ్చుగా ఉన్నాయటండి. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో దానికన్నా కొన్ని వేల రెట్లు, నువ్వు ఊహించినంత రెట్లు దేవుడు నీ కోసము సమాధానకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు మీ జీవితాల్లో జరగాలి అనుకుంటే మీ నోటిలోంచి దేవుని వాక్యము విచ్చరించాలా. మీ నోటిలోంచి, కంఠములోంచి వాక్యము ఉచ్చరింపబడాలి. ఈరోజు ఆల్రెడీ ఆ విధంగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ 18వ వచనాలు, ఇదిగో 2 అంచుల వాడిగల ఖడ్గముగా ఇదిగో ఈ సన్నిధిలోంచి మనము పలికి ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆ కార్యము దేవుడు సఫలము చేయునుగాక. మీరందరూ కూడా దీన్ని నమ్మినట్లయితే చాలామంది అనుకుంటారు ఇప్పుడు ప్రార్థన చేస్తారండి మెసేజ్ అయిపోయాక అని వెయిట్ చేస్తుంటారు. అసలు విషయం ఇది. మెసేజ్ అయిపోయాక ప్రార్థన చేస్తే దానికోసం క్యూ కట్టడం కాదు. ఈ వాక్యమే నీ జీవితంలో పనిచేస్తుందని నీకు కానీ విశ్వాసం ఉంటే ఈరోజు ఈ వాక్యము నువ్వు పలికినప్పుడే నీ జీవితంలో కార్యము దేవుడు మొదలుపెట్టాడనే విశ్వాసముతో మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థిద్దాం. మన మధ్య ఉన్న ప్రసన్నమ్మ గారు ఈ వాక్యము నిమిత్తము మనము దేవుని సన్నిధిలో పలికిన 2 అంచుల ఖడ్గమైన వాడిగల ఆ వాక్యము నిమిత్తము కూడా ప్రార్థన చేస్తుండగా ఈ క్షణమందే ఈ ప్రార్థన అయ్యేలోపు ఇదిగో మీ జీవితాల్లో ఇదిగో మీకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిర్వీర్యమైపోయి నువ్వు ఎవరి చేత అవమానించబడుతున్నావో, ఎవరి చేత అయితే నేరారోపణ చేయబడుతున్నావో, ఎవరి చేత అయితే నీచంగా చూడబడుతున్నావో వారందరికీ నువ్వు తీర్పు తీర్చే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చి దేవుని నీతినే నీకు స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడే గంభీరమైన వాక్యం పలికాము. ఇది నమ్మిన వారికి వారి జీవితంలో నిలిచి నెరవేరును గాక. అందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేస్తుండగా ప్రసన్నమ్మ గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు.